పట్టుదల గురించిన ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. అసలు ఈ అలుపెరగని నిజమైన ప్రయత్నమంటే ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, ప్రయత్నం అనగానే ఒకసారి చేసి వదిలేయడమనుకుంటాం కదా. ముందుగా మనలో ఉన్న ఈ అతిపెద్ద అపోహను పూర్తిగా పక్కన పెట్టేయాలి. మరి అసలైన ప్రయత్నమంటే ఏంటి? చాలా సులభం. మన గమ్యం చేరే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగకుండా ముందుకు సాగడమే. ఏదైనా ఉత్సాహంగానే మొదలుపెడతాం, కాని మధ్యలోనే ఎందుకు ఆగిపోవాలనిపిస్తోంది? మన మెదడు ఎందుకలా బద్దకిస్తోందో ఇప్పుడు కాస్త ఆలోచిద్దాం. ఈ క్రమం చూడండి. మొదలు పెడతాం, కష్టాలొస్తాయి, మనస్సు బాగా అలసిపోతుంది. అంతే, ఆ భారానికి సగంలోనే ప్రయాణం ఆపేస్తాం. కాని గొప్ప విజయాలు సాధించేవాళ్ల ఆలోచనా విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఈ కష్టాలను ఎలా దాటుతారో గమనిద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, వాళ్లు విఫలమైనా ఆగిపోరు. ఆ ఓటమిని ఒక మలుపుగా భావించి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటారు. అసలు ప్రపంచంలో ఏ గొప్ప విజయం వెనకైనా సరే ఈ మూడు పక్కాగా ఉంటాయి: ఎన్నో ప్రయత్నాలు, అంతులేని ఓపిక, ఇంకా గొప్ప పట్టుదల. ఒకవేళ ఈరోజు మనం కింద పడిపోయినా సరే గుర్తుంచుకోవాల్సిందేంటంటే, అదొక తాత్కాలిక స్థితి మాత్రమే, శాశ్వత ముగింపు కాదు. కాబట్టి ఇక్కడ కీలకమైన అంశం ఒకటే: రేపు మళ్లీ రెట్టింపు బలంగా పైకి లేచి మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగించాలి. మన సామర్థ్యం మీద మనం పూర్తి నమ్మకముంచాలి. మన దృష్టి మొత్తం ఎప్పుడూ ఆ అంతిమ లక్ష్యం మీదే ఉండాలి. దారిలో అనుకోని ఆలస్యం జరిగినా లేదా తీవ్రమైన కష్టాలు ఎదురైనా సరే ఆ ఆటంకాలు మనం ముందుకు వెళ్లే వేగాన్ని ఎప్పుడూ ఆపకూడదు. ఇలా ఎక్కడా ఆగకుండా ముందుకు సాగితే చాలు, ఆ నిరంతర పయనం అంతిమంగా మనకు ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందించి తీరుతుంది. చివరిగా, ఆగిపోతే ఓటమి, కొనసాగిస్తే విజయం. మన భవిష్యత్తును నిర్ణయించే ఆ ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉందన్నమాట.